వినయ సంపన్నం పీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. భాద్రపద మాసము పూర్ణిమ. ఇవాళ ఒక్కరోజు గడిస్తే రేపటి నుంచి పితృపక్షాలు ఆరంభమవుతాయి. పితృదేవతలందరినీ కూడా మనం ఆహ్వానం చేసుకుంటాం. గణపతిని స్వస్థానానికి పంపించడం, పితృదేవతలను ఇంటికి ఆహ్వానించడం, ఈ రెండు కూడా విశేషంగా ఈ మాసంలో మనం చేసుకుంటాం. అర్చించుకొని ఆయన్ని, పితృదేవతల్ని, గణపతిని అర్చించుకుంటాం. ఇవాళ రాత్రి గ్రహణం వచ్చింది. 9:56 నుంచి 1:26 దాకా కూడా కేతుగ్రస్త చంద్రగ్రహణం. గ్రహణం సమయంలో అందరము కూడా తగిన జాగ్రత్తల్ని పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు సమయం 12:14 అయింది. 1 గంట లోపు భోజనాలు అయిపోవాలి అందరివి. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు, కానీ 1 గంట లోపు. తర్వాత సాయంత్రం కాగానే అందరము కూడా దర్భగరికను తీసుకొని వెళ్ళి మనం తినే ఆహార పదార్థాల్లో అన్నింటిలో ముందే వేసేసుకోవాలి. ఇప్పుడు 1 గంట నుంచే వేసేసుకోవచ్చు పైన ట్యాంకులో నీళ్ళ దగ్గర నుంచి. ఎందుకు వేసుకోవాలండి అని హేతువాదులు ఇదివరకు విపరీతంగా అడుగుతూ ఉండేవారు. అయితే అదృష్టం ఏమంటే ఈ మధ్యకాలంలో కొన్ని రీసెర్చ్లు వచ్చినాయి. SSIR ఇన్స్టిట్యూట్ నుంచి, అదేవిధంగా శాస్త్ర యూనివర్సిటీ నుంచి 2 జరిగినాయి. ఏమిటి అంటే, దర్భని చేతిలో పట్టుకొని ఒక మనిషికి ఎక్స్రే తీశారు. తీస్తే ఆ ఎక్స్రేలో దర్భ యథాతథంగా అనిపించడం అయింది. అంటే ఏ ఎక్స్రేకి సంబంధించిన రేడియేషన్స్ ఉన్నాయో అది దర్భ అబ్జార్బ్ చేస్తోంది. గరిక అనేటటువంటిది, దర్భ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అనే విషయం ఒకటి చెప్పారు. రెండో అంశం, శాస్త్ర యూనివర్సిటీలో ఏం చేశారయ్యా అంటే, పెరుగు తీసుకొని దర్భతో పాటు, గరికతో పాటు 5 రకాలైనటువంటి ఇతరమైనటువంటి గడ్డిని కూడా తీసుకొని వెళ్ళి పాలు గోరువెచ్చగా చేసి అందులో తోడు వేశారు. ఈ 5 రకాలైనటువంటి గడ్డి అందులో వేస్తే ఈ గరిక దర్భ దగ్గర మాత్రము చాలా అడహరెంట్ బ్యాక్టీరియా మొత్తం అంతా కూడా అక్కడ ఒక దగ్గర కేంద్రీకృతమై వెళ్ళిపోయిందండి. అంటే గ్రహణ సమయంలో మనకు వచ్చేటటువంటి ఈ అల్ట్రావైలెట్ రేస్, రేడియేషన్స్ కి సంబంధించినవి ఏవి ఉంటాయో దానివల్ల విశేషంగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఆ బ్యాక్టీరియానంతా భోజనంలో తేడా రాకుండా ఆ మొత్తము కోన్సెంట్రిక్ గా దర్భ దగ్గరికి వెళ్ళి ఆ దర్భను తీసేస్తే దాంట్లో చేంజ్ అయ్యే బ్యాక్టీరియల్ ఇంపాక్ట్స్ ఉండవు అనే రీసెర్చ్ కూడా చేయడం జరిగిందంటే మన పూర్వపు ఋషులు ఎంత లోతుల్లో విషయాలని దర్శించారు అనేటటువంటిది గమనించండి. ఎంత లోతుల్లో దర్శించారు. మన ఆచారాల్లో, మన వ్యవహారాల్లో కావాల్సినంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఆచారాన్ని పోగొట్టుకొని తర్వాత ఏదో కావాలి అంటే ఏ ప్రయోజనము లేదు. కాబట్టి సక్రమమైనటువంటి ప్రయోజనం మనకు కావాలి అంటే ముందు సైన్స్ చెప్పాలి అని కాకుండా ఆచారాన్ని ఆచరిస్తూ ఉంటే సైన్స్ ఏదో ఒకనాడు దాన్ని గుర్తిస్తుంది. అందుకని అదేవిధంగా మనకి గ్రహణ సమయంలో జపం చేసుకోవడం, పితృదేవతలకి తర్పణాలు నిలబెట్టుకోవడం, మంచి నదీ స్నానము, కూప, వాప, తటాకాది సాగర స్నానాదులు కూడా చేయడం చాలా విశేషం. నదికి వెళ్ళగలిగి నదిలో స్నానం చేస్తే గ్రహణ సమయంలో భాగవతంలో చాలా విశేషంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ మహత్తరమైనటువంటి గ్రహణ సమయంలో ఆయన వెళ్ళి గ్రహణ స్నానం చేద్దామని కూర్చుండేటప్పటికీ వసుదేవుడు, దేవకి, యశోదమ్మ, నందుడు, నారదుడు, సప్త ఋషులు అందరూ కూడా అక్కడికి వచ్చి
అద్భుతంగా వాళ్ళు కూడా జపస్నాన యజ్ఞానం చేస్తూ అక్కడ ఉండేటటువంటి పెద్దల్ని ఒకళ్ళొకళ్ళు పరస్పరం అడుగుతూ వాళ్ళకున్న అనుమానాలన్నీ కూడా తీర్చుకుంటారు. యజ్ఞ సమయంలో, ఈ విశేషమైనటువంటి గ్రహణ సమయంలో పితృయజ్ఞము, పితృతర్పణాలు, దేవతా జపాలు, గురువుల నుంచి వచ్చినటువంటి జపాదుల్ని విశేషంగా దగ్గర అనుష్ఠానం చేసుకోవడం మంచిది. అదేవిధంగా మనందరికీ కూడా సుపరిచితం, గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఎక్కువగా కదలకుండా ఉంటే మంచిది. దీనికి కూడా నన్ను హేతువాదులు ప్రశ్న వేశారు. అప్పుడు ఇవన్నీ కూడా మూఢాచారాలంటే ఎందుకు చెప్తున్నారు? మూఢాచారం అని ఎక్కడైనా ఒక సైంటిఫిక్ స్టడీ ఉందాని దగ్గర ప్రశ్న వేశారు. కాదంటానికి నేను చెప్తాను. గ్రహణం వచ్చినప్పుడు అది పౌర్ణమి, అమావాస్య, ఈ 2 రోజుల్లోనే గ్రహణం వస్తుందండి. మిగతా అప్పుడు ఏ తిథుల్లోనూ గ్రహణం రాదు. గ్రహణం అయితే పౌర్ణమి నాడు చంద్రగ్రహణం వస్తుంది, అమావాస్య నాడు సూర్యగ్రహణం వస్తుంది. ఇది సిద్ధాంతం. ఈ పౌర్ణమికి వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పౌర్ణమి గానే అమావాస్య వచ్చినప్పుడు సముద్రము ఆటుపోట్లకు గురవుతుంది. పౌర్ణిమ సందర్భంగా బాగా ముందరకు వస్తుంది సముద్రము, అమావాస్య అప్పుడు వెనక్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందండి అంటే గ్రావిటేషనల్ ఇంపాక్ట్స్ లో చాలా మార్పు వస్తుంది. భూ ఆకర్షణ శక్తిలో చాలా మార్పు ఉంటుంది. ఈ భూ ఆకర్షణ శక్తిలో మార్పు గ్రావిటేషనల్ ఇంపాక్ట్. గ్రావిటేషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన మజిల్స్ లో వేరియేషన్ వస్తుంది. అందుకని నాసాకి వాళ్ళు ఎక్కడికైనా బయటికి పంపించాలనుకున్నప్పుడు ముందు గ్రావిటేషనల్ టెస్ట్ చేస్తారు కూర్చోబెట్టి, ఆస్ట్రోనాట్స్ కానీ లేదు మనం దాంట్లోకి వెళ్ళినా గ్రావిటేషనల్ పుల్స్ చెక్స్ చేస్తారు. ఏమవుతుంది మార్పు అన్నప్పుడు మన మజిల్ పుల్ లో మార్పు వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా గర్భిణీ స్త్రీలకి మజిల్ తోటే సంబంధం. ఆ మజిల్ బిగుసుకొని పట్టుకుంది అనుకోండి, గర్భస్రావం కాదు. ఆ మజిల్ కనుక కాంట్రాక్షన్ నుంచి ఎక్స్పాన్షన్ మోడ్ లోకి వెళ్తే ఆ మజిల్ లో ఉండేటువంటి పిండానికి జారిపోయే మార్పులు అవకాశాలు ఉంటాయి. అందుకనమ్మా ఆ మజిల్ కాంట్రాక్షన్ కాకుండా ఎక్స్పాన్షన్ వచ్చే టైంలో ఎక్కువ కదలకండి. అప్పుడు ఈ నాన్ లీనియర్ బాడీగా ఈ శరీరం ఉందా కూడా ఇది కొంచెం ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఎవార్షన్ కానీ పుట్టేటటువంటి పిల్లల్లో మార్పు చేర్పులు కానీ అది సరిగ్గా ఒడిసి పట్టకపోతే ముక్కు దగ్గర, చేతుల్లో ఏ భాగాల్లో మార్పు వచ్చి అనుకుంటాయో మార్పు వచ్చే ఉంటుంది. అదే గ్రహణం మొదలైతే రకరకాలుగా పెద్దలు చెప్తారు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్త తీసుకోండి అని చెప్పేటటువంటి మాటని చాలా ఛాందసంగా మాట్లాడుతూ ఉంటారు హేతువాదులు. అది తప్పు. జాగ్రత్త తీసుకోండి అనే దాంట్లో అది అవుతుంది అని కాదు, అది కాకుండా ఉండండి. ఆయన చేతులు కట్టుకోకుండా అన్నం తింటే రోగం వస్తుంది అని చెప్తే వాడు ఎవడో ఉరుక్కుంటూ వెళ్ళి చేతులు కట్టుకోకుండా అన్నం తింటే నాకు ఏ రోగం రాలేదు కదా అంటే నీకు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రాలేదు. రెసిస్టెన్స్ లేని వాడికి రాదు అనే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. మన కరోనాలోనే మనకు తెలిసింది, కొంచెం తేడాలోనే మనకు కనపడకుండా మన చుట్టూ తిరిగి రోగాలు ఇచ్చే శక్తులు ఎన్ని ఉంటాయని. అందుకని ఆ జాగ్రత్తలు మనం పాటించుకోవాలి. మన ఋషులు చెప్పినటువంటి మాటల్ని, సంప్రదాయాల్ని ఏదో ఉక్కిటి పురాణం కింద తీసేయకుండా ప్రతి వాక్యంలోనూ కావాల్సినంత అద్భుతమైన శాస్త్రీయత ఉంటుంది. ఆ శాస్త్రీయతను తీసుకొని మనం చక్కగా వెళ్దాం. ఇవాళ రోజున చక్కగా మనం చెడ్డి యాగం చేసుకున్నాం. అమ్మవారికి నివేదన అది కూడా మనం చక్కగా చేసుకున్నాం 1 గంట లోపు. అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి, అది కలకత్తాలో 1 గంట, మన దగ్గరకు వచ్చేటప్పటికి 1 గంట పావు లోపల మనం భోజనాలు పూర్తి చేయడం చాలా అవసరం. కాబట్టి కొంచెం ఐన పదార్థాల దాకా వేగంగా తీసుకొని వచ్చి వడ్డనలు ఆరంభం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. సమయం ఇప్పటికే 12:22 అయింది. భోజనాలు చేసేవాడు కూడా మిగతాప్పుడు ఎప్పుడు అయినా ప్రశాంతంగా సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థ మనసై అంటారు.
సుఖంగా భోంచేయండి అని మిగతా చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం సమయాన్ని చూసుకుంటూ తినగలిగినంత తింటే రాత్రికి ఎక్కువ ఇబ్బందులు ఉండవు. గ్రహణ సమయంలో ఎంత అరిగి ఉంటే, మసిల్స్ ఎంత రిలాక్స్డ్ గా ఉంటే ఆ గ్రావిటేషనల్ ఇంపాక్ట్స్ మన శరీరంలో అంత తక్కువ ఉంటుంది, అంత రోగాలు తక్కువగా వస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్తూ, మీరు ఎప్పుడైనా గ్రహణాల్లో గమనించండి, గ్రహణ సమయంలో కుక్కలు, ఆవులు, పక్షులు అన్ని మన దగ్గర బిగుస్తూ కూర్చుంటాయి, యాక్టివ్నెస్ చూపించవు. ఒక మనిషి మాత్రమే అడ్డమైన పనులు చేసి యాక్టివ్ గా తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రకృతితో మమేకమైనటువంటి జంతుజాలం అంతా కూడా చాలా, అది ఎవరు చెప్పక్కర్లా, సైకలాజికల్ గా ఒక డిఫరెంట్ స్టేట్ లో ఉంటాయి. మీరు గమనిస్తే అవి తిరగ కుక్కలు ఉన్న వాళ్ళు గమనించుకోవచ్చు, పక్షుల్ని గమనించుకోవచ్చు. గ్రహణం ఉన్నప్పుడు పక్షులు వేగంగా గూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రపంచం అంతా అంగీకరించిన విషయం, మనకి కొత్తది చెప్పుకుంటోంది లేదు. ఎందుకంటే ఆ గ్రావిటేషనల్ ఇంపాక్ట్స్ లో ఉండే వేరియేషన్స్ అవి గుర్తించగలవు. మనకంటే కొంచెం అతీంద్రియ శక్తులు పక్షులకి, జంతువులకు ఎక్కువ. అందుకే అవి సునామీని, భూకంపాలని తొందరగా గ్రహిస్తాయి. అలాగే ప్రకృతిలో ఉండే మార్పులను అవి గ్రహిస్తాయి కాబట్టి మౌనంగా ఉంటాయి. మనం కూడా మౌనంగా జపం చేసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇవాటి రోజున రాత్రి 9:30 జపం ఎక్కడ చేసుకున్నా విశేషమే, కానీ ఒక గోశాలలో చేసుకుంటే సహస్ర గుణితం అవుతుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి మనకు ఓపిక ఉన్నంత మటుకు ఎవరెవరికి అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా సాయంత్రం వచ్చి మంత్రం ఉన్న వాళ్ళు మంత్రము, లేదంటే ఏదో ఒక భగవన్నామ స్మరణం అందరం కూడా ఇక్కడ 9:30 నుంచి చేసుకుంటే చాలా మంచిది అని చెప్తూ, మీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ నేను చెప్పాను, అన్నీ చెప్తే కూడా మంచిది కాదు, స్పూన్ ఫీడింగ్ చేయకూడదు. మీరు ఫోన్ ఓపెన్ చేసి ఏ ఏ రాసులకి బాగుంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి అస్సలు బాగాలేదు చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు గ్రహణ నిబంధనలను పాటించి జపం చేసుకుంటూ ఉండాల్సిందని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను.